100 సీట్లు ఉంటే అందులో 50% సెంట్రల్ గవర్నమెంట్ అదే నేషనల్ కోటాకి వెళ్ళిపోతాయి వేరే స్టేట్స్ లో ఉన్న కాలేజీకి. మిగిలిన 85లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం చెప్తున్నా, మిగిలిన 85%లో 50% జనరల్ కోటా అండి. అంటే సీటు ఒక్కొక్క సీటు 15,000 కోట, 15,000 రూపాయలు దాంట్లోది. రైట్. ఆ 80%లో మిగిలిన 50%లో 35% ప్రైవేట్ సీట్లు అండి. అంటే ఒక్కొక్క సీటు 12 లక్షలు ఫీజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన సీటు కోటా ప్రకారం. మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోట, ఒక్కొక్క సీటు 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన రేట్ అండి. ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కదండి కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయించారో ఇప్పుడు 15% సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి సెంట్రల్ కోటాకి వెళ్ళిపోతుంది. ఎంసీసీ ఇది దాని కోట, ఆ కోటాలోని మిగిలిన 80%, 85%లో 50 సీట్లు అంటే ఇంచుమించు 42 సీట్లు అంటే దీంట్లోమో 15,000 దాంట్లోది. రైట్. మిగిలిన ఎన్ఆర్ఐ కోట అది 12 లక్షల సీటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఎన్ఆర్ఐకి 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. మరి ఎక్కడ అన్యాయం జరిగేస్తుంది సార్? నాకు అర్థం కావట్లేదు. మరి జరిగిన అన్యాయం ఒకవేళ అన్యాయం అంటూ జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన రేటే కదా, దానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పేద విద్యార్థికి అన్యాయం జరుగుతుంది, జరిగితే మరి 17 కాలేజీల్లోనే కాదు కదా, రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి అన్నాటి మీద ఉద్యమం ఎందుకు చేయట్లే? ఇప్పుడు 20-30 కాలేజీలు ఉన్నాయి, అన్ని కాలేజీలు కూడా పబ్లిక్ చేయమని చేయాలిగా. ఈ 10 కాలేజీలు వైసీపీ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకొని వస్తే మంచిది సార్. మీరు మాట్లాడుకుంటే మాట్లాడేవా? సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే మంచిదండి. అరగర మాట్లాడుతూ మీరు మాట్లాడిన సబ్జెక్టు పూర్తిగా తెలుసుకుంటే ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినివ్వండి. మీ టైంలో ఆయన మాట్లాడలేదు, కాసేపు ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడాక మీరు నోట్ చేసుకోండి. మీరు ఖండించాలి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కదా. ఏమండి మీరు టాపిక్ మీద మాట్లాడండి, ఆయన మ్యూట్ అవుతారు. అక్షర్ సత్యం గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు నేను చెప్పేది ఒకసారి అండి. ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము ఇవ్వాలి కదండి. ప్రశ్న అడుగుతానన్నప్పుడు మేము ఇచ్చాక మీరు మాట్లాడాలి. కాసేపు మీరు వెయిట్ చేయండి. 15 మినిట్స్ మీరు మాట్లాడారు, పక్కన వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వరా? మీరు కాసేపు ఆగండి. సార్ మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు అదే కదండి. సమయం కిల్ అవుతుంది. మీరు టాపిక్ లోకి వచ్చేయండి దయచేసి. టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్, దయచేసి టాపిక్ లోకి రండి సార్. ఇప్పుడు ఒకటే నేను చెప్పా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన సీట్లకే అడ్మిషన్ జరుగుతుంది, రేపు పొద్దున కూడా జరుగుతుంది. ఒకవేళ సీట్ రేట్ అంటే ప్రైవేట్ కోటాలో 12 లక్షలు 15 లక్షలు అవుతుందంటే ఈ ఒక్క కాలేజీకి అవదండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న కాలేజీలకు అన్నీ అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుగా అవుతుంది. రైట్. రాష్ట్రంలో సుమారు 20 ప్రైవేట్ కాలేజీలు 30 కాలేజీలు ఉన్నప్పుడు ఈ 4 కాలేజీల మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తగ్గుతున్నారు? మిగిలిన కాలేజీలు కూడా గొడవ, విద్యార్థికి అన్యాయం జరుగుతుంది కదా. మరి విద్యార్థులు అన్యాయం జరిగితే మీరు కూడా 12 లక్షలు నిర్ణయించి మేనేజ్మెంట్ కోటలు గవర్నమెంట్ కాలేజీలను పెట్టి మేనేజ్మెంట్ కోటలో రిక్రూట్ చేసుకోండి అని మీరు జీవో ఇచ్చి నెపం చంద్రబాబు నాయుడు గారి మీద దోచేస్తే ఎట్లా సార్? సెకండ్ పాయింట్, నేను ఏ ప్రభుత్వం అయినా విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇవ్వాలని నేను చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానించి, చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న ఆరోగ్యశ్రీ కానించి, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన ఆరోగ్యశ్రీ వరకు నేను విమర్శిస్తూనే వస్తున్నా. ఆరోగ్యశ్రీ అనేది పెద్ద స్కామ్ అని చెప్పుకుంటూనే వస్తున్నా. ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని ఇగ్నోర్ చేసేసి డబ్బు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క డబ్బు అంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటట్టు చేశారు. మరి అది దాని మీద ఎందుకు పోరాటం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆరోగ్యశ్రీ ఉంటుంది కానీ ఏమో అవసరం లేదు అంటున్నారు కదా, మరి ఆరోగ్యశ్రీ ఉంది కదా, ప్రైవేట్ అయిపోతే అయిపోయినా. అక్షర్ సత్యం గారు ఇక్కడ మీరు కూడా ఒక కీలక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలు కార్పొరేట్కి సంబంధించిన వైద్యాన్ని కూడా అందుకోగలిగారు కదా, అది ప్రజలు హర్షించారు కదా, దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు?
నేను యాక్సెప్ట్ చేయడం కాదు సార్. ఇప్పుడు కార్పొరేట్ విద్యని ప్రజలు ఆస్వాదించేటప్పుడు ఇవి కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయినప్పుడు ఎందుకు వ్యతిరేకం చెప్తున్నారా? ఇది పాయింట్ నేను చెప్పేది అదే కాదు సార్. Right. ఇప్పుడు 3 కాలేజీలకు ఒక రూలుని 30 కాలేజీలకు ఒక రూలునా? 30 కాలేజీలో పోరాటం చేయాలి, 3 కాలేజీలో చేస్తారా? ఈ 3 కాలేజీలు ఫీజు నిర్ణయించిన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఆరోగ్యశ్రీకి ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఉంటే ప్రజలకేమో అత్యుత్తమమైన సేవలు అందుతాయంటే ఇంకో పక్కన కార్పొరేట్ చేయొద్దు అంటారు మీరు. రైట్. మూడో పాయింట్ ఇది వ్యాలిడ్ పాయింట్. మూడో పాయింట్ ప్రైవేటైజేషన్ వేరు, రైట్? పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్న కాన్సెప్ట్ వేరు. అది తెలియకపోతే నేనేం చేయను చెప్పండి. చంద్రబాబు గారు కూడా అదే అన్నారు. మోడల్ అనేది రాజశేఖర రెడ్డి గారు కూడా పీపీపీ మోడల్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేశారు. కొన్ని ప్రాజెక్ట్ దాని పీపీపీ అన్న మోడల్ అర్థం తెలుసుకోవయ్యా చంద్రబాబు నాయుడు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తుంటారు, అధికారులలో పొగుడుతుంటుంటారు. వచ్చిన ప్రాబ్లం 4 దశాబ్దాల నుంచి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే రాజశేఖర గారి కుటుంబమే అధికారంలో ఉంది. వీళ్ళిద్దరూ బాగుపడతారు కానీ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ బాగుపడరు.